మేడారం జాతరలో సమ్మక్కను తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం పూర్తిగా అమ్మవారిని దర్శించుకున్నటువంటి పోలీసులు అక్కడి నుండి చేతులు ఎత్తేసినట్టుగానే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి భక్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిఐపి పాసులు ఇచ్చినప్పటికీ కూడా అవి ఎందుకు ఉపయోగపడని విధంగానే కనిపిస్తుండటంతో ఇక్కడ వివిఐపి పాసులు మొత్తం కూడా ఎంత మంది ఉన్నప్పటికీ కూడా అక్కడ పూర్తిగా ఒక ఇబ్బందికర వాతావరణం ఉంది. అక్కడి నుండి ఎక్కడికి వెళ్లాలో తెలియక మొత్తం చుట్టుపక్కల పోలీసు అంతా ఇక్కడ గేట్లు మొత్తం బంద్ చేసుకుని ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. కొంతమంది పోలీసులు సిగరెట్లు తాగుకుంటా కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అమ్మవారి గద్దెల దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం ఉండాల్సింది, కానీ ఇక్కడ మీడియాను కూడా లోపలికి అనౌన్స్ చేయకుండా మాత్రం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు భక్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి వాళ్ళు అనుకుంటున్నటువంటి ఇబ్బందులు ఏంది ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు ఇది పోలీసులు సక్సెస్ గా అభివర్ణించిన నేపథ్యంలో కేవలము నిర్లక్ష్యం వల్లనే పోలీసు ఇంత ఇబ్బందికర వాతావరణాన్ని కూడా భక్తులు ఎదుర్కొస్తున్న ఒకసారి మనం మాట్లాడదాం. ఏం జరిగిందమ్మా? ఒకసారి భక్తులం వస్తాం, మొక్కుందని వస్తాం, పిల్లలు పెద్దలు ఇంత క్రౌడ్ ఉందని ఆల్రెడీ మీరు అంచనా వేస్తారు. ఇంకా క్రౌడ్ వస్తుంది, మళ్ళీ ఇన్ని కోట్లు ఇచ్చారు, అన్ని కోట్లు ఏం ఫెసిలిటీ చేశారు? ఏం చేయలే ఫెసిలిటీ. కొట్టుకొని తన్నుకొని కింద పడి అంబులెన్స్ లో పోతురు. ఉంటే అంబులెన్స్ పెట్టిరు, ఫార్మసీ పెట్టిరు, మెడికల్ పెట్టిరు, సిఆర్పి పెట్టిరు, ఆర్మీ వచ్చింది, పోలీసు ఇన్ని వేలు పోలీసు ఉన్నారు. ఎవరి గురించి? మా పబ్లిక్ గురించి మెయింటైన్ చేయడానికే కదా. ఏం చేశారు? ఏం చేశారు? మళ్ళీ రాత్రి 3 అవుతుందమ్మా. ఇప్పుడు లేడీస్ మీద చేయబడుతున్నారు, ఏం సరిగా లేదు. సీతక్క ఏం చేసిందో ఏమో, సీతక్క చేసి మేము బయట నుంచి రాలేదు. తెలంగాణ గడ్డ మీద పుట్టి పెరిగిన పిల్లలమే మేము కూడా. ఇన్ని సంవత్సరాల నుంచి వస్తాం, కానీ ఇంట్లో ప్రాబ్లం మాకు రాలే. కానీ ఈసారి ఫెసిలిటీ మంచిగా ఉందన్నారు, కానీ చాలా వర్స్ట్ గా ఉంది ఈసారి. కానీ నెక్స్ట్ టైం అయితే లైన్ పెట్టాలా, లైన్ పెట్టాలి. చాలా సీనియర్ సిటిజన్ కి చూడాలి, పిల్లలకి ఒక లైన్ పెట్టాలి. చాలా ఇబ్బంది అవుతుందండి. సక్సెస్ఫుల్ గా జాతర నిర్వహిస్తున్నాం, సక్సెస్ అంటున్నారు. దీన్ని దేవుడు శక్తి ఉన్నాడమ్మా, దేవుడు శక్తి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవుడు గురించి మేము వస్తున్నాం, ఇంత కష్టపడి చాలా దూరం నుంచి వచ్చినాం. మేము పార్కింగ్ కి ప్రాబ్లం, ఇంత దూరం మేము డ్యూటీలోకి పోతాం, కష్టమైన పిల్లలు తీసుకుని వస్తున్నాము. కష్టం లేకపోతే లాఠీ చార్జ్, లేడీస్ మీద లాఠీ చార్జ్ రైట్స్ ఎవరు ఇచ్చిండ్రు? లేడీస్ మీద మహిళా సంఘం మేము కూడా ఏమైనా చేస్తాం, మీరు ఊరుకుంటారా? ఇంత దూరం నుంచి లేడీస్ వచ్చినాము, లాఠీ చార్జ్ లేడీస్ మీద చేస్తారు. గుడి మొక్కనికి వచ్చినామా, తన్నులు తినడానికి వచ్చినామా? మేము సీతక్క సీతక్క అంటారు. ఏం చేయలేదు సీతక్క, ఏం చేసింది సీతక్క? మేము ఉంటాం, సీతక్క అన్ని చేసింది, తెలంగాణలో అన్ని చేసిందని. ఏం చేసింది? లేడీస్ కి తన్నులు తినిపిస్తుందా? మాకు వచ్చి ఒక మెయింటెనెన్స్ లేదు, పిల్లలు పట్టుకోనికి లేదు, కొడుకుని ఇంకా ఏం నచ్చుతారమ్మా? పైసలకే ఉన్నారు, పైసలు తింటారు, పైసలు తినడానికే ఉట్టారు. డ్యూటీ టైం పాస్ డ్యూటీ చేస్తారు. పోలీసు వాళ్ళు అయినా సిఆర్పి అయినా టైం పాస్ కి ఉన్నట్టున్నారు. అలా పిల్లల్ని చూస్తలేరు, పెద్దల్ని చూసారు, లాఠీ చార్జ్ చేస్తారు. పిల్లలు జర్ర అయిన ఒక్క నిమిషం మీద మా పిల్లలు ఇద్దరు పిల్లలు ఎట్లా ఉన్నారు? పోలీసు వాళ్ళు ఎవరు 15 మంది సిబ్బంది అన్నారు, ఎక్కడ ఉన్నారు? కనిపించలేదు. ఎక్కడక్కడ ఒక జిప్పు, ఇక్కడ ఒక జిప్పు, అక్కడ ఏమైనా కార్ల సిగ్నల్ కాడబెట్టి అక్కడ అడిపో ఇడిపో అనడే తప్ప ఇక్కడ ప్రజలు పట్టించుకున్న రాజులే లేడు, వ్యవస్థనే లేదు, గవర్నమెంట్ ఫెయిల్. చాలా వరస్ట్ ఉందన్న. కనీసం మేము అక్కడ సరే మీకే పర్మిషన్ లేదు లోపలికి, ఇంకా మాకు ఎట్లుంటా అన్న, మేము నార్మల్ పీపుల్. అక్కడ నిల్చుంటే కనీసం లోపలికి కూడా ఓనిస్తలేరు. దాదాపు 2-3 అవర్స్ నుంచి అట్లనే స్టే చేస్తున్నదే. పిల్లలు ఉంటారు, అందరు ఉంటారు, చూడండి అన్న మీ ముందే దొబ్బేస్తున్నారు. కనీసం ఇట్లుంటదా? పోలీసు వాళ్ళు లేడీస్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు. అదొకటి కొంచెం వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ బంధువులను దాదాపు ఇంత విజయవంతంగా జాతర నిర్వహిస్తున్నామని చెప్పి అంటున్నారు. 13,000 మంది పోలీసులు అంటున్నారు. మరి అట్లాంటి పోలీసుల బందోబస్తు కనిపిస్తుందా మీకు? ఓకే బందోబస్తు ఉన్నది, కానీ వాళ్ళు వాళ్ళ బంధువులను వాళ్ళ రిలేషన్స్ మాత్రం వాళ్ళను ఎంట్రీ పాస్ వాళ్ళ మామూలుగా పంపిస్తారు దొడ్డిదారు వల్ల. కానీ మిగతా మామూలు సాధారణ వ్యక్తులను లేడీస్ అని చూడకుండా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుంటా దొబ్బేసుడు, లేడీస్ మీద చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుడు, ఇది కొంచెం బాధాకరం. ఇది ఒక్కటి తగ్గించుకోవాలి పోలీసు వ్యవస్థ.
ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం వచ్చేటువంటి భక్తులకు మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఇక్కట్లే మొదలవుతున్నాయి. ఇప్పటి వరకు మేడారం జాతర సక్సెస్ఫుల్ గా జరుగుతుందని చెప్పుకున్నాం, కానీ మీడియాకు కూడా ఎక్కడ అలవ్ లేకుండా మీడియా గేట్లు మూసేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా మీడియా మీద చైలు గుంజుకున్నారు, మీడియా మీద ఆ ఫోన్లు కూడా గుంజుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఏది మాత్రం ప్రశ్నించకూడదు, ఏది జరిగినా అద్భుతంగా ఉండాలన్నటువంటి ఒక ఆలోచన మాత్రం చేస్తున్నారు. కానీ ఆత్మాభిమానం చంపుకొని ఎవడు పని చేయడం అనేది కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు కూడా ఉంటుంది. ఎవరేం చెప్పినా కానీ ఇంతమంది భక్తులు కూడా ఏ ఒక్కరు కూడా ఇప్పుడు అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత పోలీసులు మాత్రం పూర్తిగా చేతులు ఎత్తేశారు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్నారు. భక్తులు మాత్రం ఎవరి సావు వాడు చావడి అని చెప్పి ఇక్కడ కనిపిస్తున్నది. ఇది ఆవేశంతో మేము కూడా ఒక బాధితులుగానే చెప్తున్నాము, మీడియా పర్సన్ కాకుండా. ఇంతటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ మాత్రం ఉన్నది ఇక్కడ. కేవలము ఒక వైలేషన్ జరుగుతున్నటువంటి సమయంలో వాళ్ళకు లాఠీ చార్జ్ మాత్రమే తెలుసు, కానీ కన్విన్స్ చేసేటువంటి పద్ధతి తెలియదు అని చెప్పి ఇక్కడ మాకు ఉన్నటువంటి భక్తులే కాదు మీడియా సాక్షిగా మాపై కూడా దాడి చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. మరి ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరి కోసం ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉన్నదని కూడా ప్రశ్నగా ఉన్నది. ఒక్కసారి మనం చూడొచ్చు. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? నిజంగా చెత్తగా ఉంది సర్వీస్. పోలీస్ సర్వీస్ అయినా గవర్నమెంట్ సర్వీస్ అయినా ప్రజలను పట్టించుకోవడం లేరు. మరి 13,000 మంది పోలీసులు అని చెప్పంటారు కదా, మరి 13,000 మంది మాకు లేదా పోలీసు అది నా రోడ్డు ఎక్కడ దేవుని దగ్గరికి రావాలి, ఎవరు రావద్దుగా, వాళ్ళు వచ్చే చేయాలి. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నది బాధితులు కొంతమంది మాత్రమే. ఇట్లాంటి బాధితులు 100 మంది ఉన్నటువంటి పరిస్థితి ఉందంటే అతిశయోక్తి లేదు. ఎక్కడ చూసినా గానీ ఇక్కడ సమన్వయం చేసే విధంగా ఉండాలి. కానీ 13,000 మంది పోలీసు అంటున్నారు, కానీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను కూడా పెట్టుకొని పనిచేస్తున్నారంటే ఇక్కడ ఎవరు పనిచేస్తున్నారు? ఇంత వేల మంది బలగాలు ఎవరి కోసం పనిచేస్తున్నారని కూడా ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితులు మాత్రం తీవ్రమైనటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్లుందమ్మా దర్శనం? ఓకే, మొత్తానికి చూసినట్టయితే ఇట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితుల నడుమ ఇటు మీడియాకు అలవ్ లేదు, ఉన్నటువంటి వివిఐపి పాసుల దగ్గర పోలీస్ కంట్రోలింగ్ లేదు. మొత్తం ఎక్కడ పడితే అక్కడ జనాలు ఉంటున్న నేపథ్యంలో భక్తుల పరిస్థితి మాత్రం ఇంత దారుణంగా కనిపిస్తుంది. ఇది ఇప్పటి వరకు మనం గమనించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తానికి ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు ఇంకా చాలా ఉన్నాయని చెప్పి భక్తులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ గమనించాల్సినటువంటి అధికారులు మాత్రం ఇక్కడ ఎవరు దగ్గర లేకపోవడాన్ని కూడా గమనించాలి. మేడారం గద్దెల ప్రాంగణం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.